ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్య భాగం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు తన ప్రజలకు తెలియచేసేది ఏంటి అంటే, ఆనందించండి, ఆనందంగా ఉండండి అని. మన పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉంటే మనకెంత సంతోషమో, మనందరము ఆనందంగా ఉంటే తండ్రికి కూడా, మన దేవునికి కూడా సంతోషం. అందుకు ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే, మీరు ఆనందంగా ఉండాలి. మరలా చెప్పుచున్నాను, మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి అని. అయితే ఇది ఆనందంగా ఉన్న దినాలు మన జీవితంలో ఉన్నాయి, ఆనందకరమైన సమయాలు మన జీవితంలో ఉన్నాయి. అలానే దుఃఖ దినాలు మన జీవితంలో ఉన్నాయి, దుఃఖంతో ఉన్న సమయాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. అయితే ఈ ఆనందకరమైన సమయం గురించి ఆయన ఇక్కడ మాట్లాడటలేదు. అందరి జీవితాల్లో ఆనందము ఉంది, అందరి జీవితాల్లో దుఃఖం కూడా ఉంది. అందరి జీవితాల్లో ఆయా సమయాలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అంటే ఆనందకరమైన సమయాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ దుఃఖ సమయాలు మన జీవితంలో ఉన్నాయి కదా, ఆ సమయాలను బట్టి దేవుడు అంటాడు, మీరు ఆ సమయంలో కూడా మీరు ఆనందంగా ఉండాలి. అందరి జీవితంలో ఆనందాలు ఉన్నాయి, కానీ అందరి జీవితంలో దుఃఖము, చింత, విచారము, దిగులు ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈ సందర్భాల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సందర్భంలో కూడా మీరు ఆనందంగా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కూడా ఆనందంగా ఉంటే బాగుంటుంది మన కుటుంబాలు అని అనుకుంటాం, కానీ ఆనందకరంగా కుటుంబాలను ఎలా మలుచుకోవాలో, ఎలా మన జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవాలో చాలామందికి తెలియదు. అది లోకంలో ఉన్న డబ్బు ద్వారా ఆనందమేమీ రాదు, ఈ లోకంలో ఉన్న మంది మార్బలం ద్వారా ఆనందమేమీ రాదు. ఈ లోకంలో దేని బట్టో మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అంటే ఆ ఒక్కటి మనం తెచ్చుకోవచ్చు. ఒక్కదాని వలన జీవితం అంతా కూడా ఆనందకరంగా మారదు. కానీ దేవుడు తన పిల్లలకి చెప్పేది ఏమిటి అంటే, మీ జీవితంలో దుఃఖ దినాలు ఉన్నాయి కదా, చింతపడే దినాలు ఉన్నాయి కదా, నిరుత్సాహపడిన దినాలు ఉన్నాయి కదా, అవి ఆ దినాలు కూడా ఆనందకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటే మన జీవితాలు ఆనందకరంగా ఉంటాయి అనేది ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 4వ అధ్యాయంలోనే 5వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడేం చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియచేయండి అని చెప్తున్నాడు. మనం ఆనందంగా ఉండాలి అంటే మనలో సహనము ఉండాలి అంటున్నాడు, మనలో ఓర్పు ఉండాలి అని చెప్తున్నాడు, మనలో క్షమించే మనసు ఉండాలి అని చెప్తున్నాడు. మనలో ఆ సహనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆనందకరమైన జీవితాలుగా మన జీవితాలు మారిపోతాయి. ఇప్పటి వరకు మనకిచ్చిన ఈ దినములో కొన్ని గంటలు ఆనందంగా ఉంటున్నాయి, కొన్ని గంటలు దుఃఖంతో ఉంటున్నాయి. కొంతమంది చూడండి, నలుగురితో కలిసినప్పుడు ఆనందంగానే ఉంటారు, ఈ నలుగురిని విడిచి వెళ్ళగానే దుఃఖము, బాధ, చింత, దిగులు, నిద్ర పట్టలేని ఎన్నో రాత్రులు గడుపుతూ ఉంటాం మనం. కానీ వీటన్నిటినికి పరిష్కరించడానికి ప్రభు చెప్పే ఇక్కడ మాట ఏంటి అంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అది తెలియచేయండి. మీ ఓర్పు ఏంటో సకల జనుల ఎదుట మీ ఓర్పును చూపించండి. మనలో
ఓర్పు బైబిల్ చెప్తుంది గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా ఆపుతుందంట. అంటే మన దుఃఖ నివారణకి ఇది చాలా అవసరం. ఇది మన జీవితంలో దుఃఖాలని, మన జీవితంలో బాధని కలిగజేసే మొదటిది ఏంటి అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఓర్పు. మనము సహనము కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి, తగ్గించుకునే మనస్సు కూడా మనకు ఉండగలిగితే ఖచ్చితంగా ఇప్పటి వరకు మన జీవితంలో ఎక్కడ దుఃఖము, బాధ, చింత కలుగుతుందో ఖచ్చితంగా అవి కూడా ఆనందకరంగా మార్చబడతాయి. దేవుడి వాక్యం తప్పు కాదు. ఈరోజు ప్రతి పరిస్థితుల్లో కూడా మన సహనం ఉండదు. ఆ సహనము లేకపోవటం వలన మన జీవితంలో దుఃఖాన్ని కలిగజేసేది అదే. అది మనశ్శాంతినివ్వదు. చాలామంది జీవితంలో మేలులు ఎక్కువ ఉంటాయి, సంతోషించగలిగే వాతావరణం ఎక్కువ ఉంటుంది, బాధాకరమైన వాతావరణం కొంచెం ఉంటుంది. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ బాధాకరమైన వాతావరణం మీదే మనం దృష్టి పెడతాం కనుక ఈ ఉన్న సంతోషాన్ని కూడా మనం అనుభవించలేం. మన జీవితంలో అంతా దుఃఖమే కదా, అంతా బాధే కదా, అంతా దిగులే కదా, ఇవి ఎందుకు వస్తున్నాయి అని ఏ రోజైనా మనం ఆలోచన చేశామా? దేవుడు అంటాడు, నీలో ఓర్పు కావాలి, నీలో సహనం కావాలి, నువ్వు క్షమించే మనసు కావాలి, నువ్వు ప్రతిదానిలో అడ్జస్ట్ అయిపోయే మనసు కావాలి. ఇది నీకు ఉంటే నీ జీవితంలో అసలు దుఃఖమే ఉండదని చెప్తున్నాడు ఆయన. కానీ మనలో కోపం, మనలో అతిశయం, మనలో అహంకారం, మనలో ఉన్న గర్వం ఏం చేస్తుంది అంటే ఈ పరిస్థితులని క్రియేట్ చేసుకుంటూ వస్తాయి మన మధ్యలో. చాలా ఆనందం ఇచ్చాడంటే దేవుడు, ఎక్కడో కొంచెం బాధ, ఆ బాధకి కారణం ఏంటో గుర్తుపట్టగలిగితే ఆ బాధని నిర్లక్ష్యం చేసి పక్కకు పెట్టి ఉన్న ఆనందాన్ని అనుభవించటానికి మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. సమూయేలు రాసిన మొదటి పుస్తకంలో చూడండి, 25వ అధ్యాయము. ఇక్కడ మీకు అర్థం కావటానికి ఒక సంఘటన మీకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రెండవది నాబాలు అనే ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు దేవుడు. అదేవిధంగా మూడవది అబీగయేలు. ముగ్గురు వ్యక్తులని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ మీరు ఈ వాతావరణాన్ని మనం గమనించగలిగితే ఎందుకు బాధ, ఎందుకు దుఃఖము, ఎందుకు చింత, ఎందుకు ఈ పరిస్థితులు ఎలా వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అయితే దావీదు అరణ్యములో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అరణ్యంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ తనతో ఉన్న సుమారు ఒక 400 మంది దావీదుతో ఉన్నారు. వీరందరూ కూడా అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. అరణ్యంలో దొరికినవి తింటూ ఆ ప్రదేశంలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ రాయబడి ఉన్న నాబాలు యొక్క గొర్రె మందలు, మేకలను మేపుకునే పనివారు ఆ అరణ్యములో తిరుగుతూ ఉన్నారు. అయితే విస్తారమైన గొర్రెల మంద ఉంది. ఆ మందని మంద కాపరులు మేపటానికి అరణ్యంలోకి వచ్చారు. అదే సమయంలో దావీదు తనతో ఉన్న 400 మందిని ఆ అరణ్యంలోనికి వారు ప్రయాణం చేస్తూ అరణ్యంలోనే తలదాచుకున్న సమయం ఇది. అయితే ఈ గొర్రెలు మందలు వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా ఆ మంద కాపరులకి వీరు సహకారులుగా ఉంటూ వారిది ఏమీ ఆశించకుండా వారికి కాపాడుతూ వారిని ధైర్యపరుస్తూ ఏ తోడేళ్ళ బారిని కానీ ఏ మృగాల బారిని కానీ ఆ మేకలు పడిపోకుండా వీరు చాలా హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. అయితే కొద్ది కాలం అయిపోయింది. కొద్ది కాలం జరిగిన తర్వాత ఈ మందలు మేపుకునే వారందరూ కూడా తన యజమాని యొద్దకి ఆ మేక మందలను తోలుకొని వెళ్ళారు. అయితే పంట వచ్చింది.
ఈరోజు మన ఊరు మామిడి వేసినప్పుడు సంవత్సరానికి ఒక సమయంలో మనకు పంటకి చేతికి ఎలా వస్తుందో, ఈ మేకలు మేపుకునే ఈ మంద కాపురులందరూ కూడా ఆ పంట వచ్చే సమయానికి యజమానుడి యొద్దకు తీసుకుని వెళ్ళారు. పంట అంటే ఏంటి అంటే గొర్రెల బొచ్చు ఆ గొర్రె యొక్క బొచ్చు కత్తిరించటం. అంటే వాటి గొర్రెలను దేనికి పెంచుతారు అంటే తన మీద ఉన్న బొచ్చు వెంట్రుకలు బొచ్చు ఉంటుంది కదా, దాని కొరకే వాటిని పెంచుతారు, కోసుకొని తినటానికి కాదు. వాటివి ఇలా చిన్నగా ఉన్నవి, వాటి మీద ఉన్న ఈ బొచ్చు బాగా కూడా అభివృద్ధి పొంది తన అనుకున్న సైజుకి వచ్చేవరకు వాటిని పెంచి ఆ సంవత్సర కాలమో 6 నెలల కాలమో రాగానే వాటిని కత్తిరించి ఆ పంటని వారు తీసుకునేవారు. ఆ సమయం వచ్చింది. ఇది దావీదుకి తెలిసింది. ఇదిగో ఆ రోజు చిన్న పిల్లలుగా మన మధ్య అరణ్యంలోకి వచ్చాయి కదా, అవి ఈరోజు పెరిగి పెద్దవయ్యాయి. అవి అధికమైన సంతానాన్ని కలిగి ఉన్నాయి. అధికంగా ఈరోజు పంటని వారి చేతులకు ఇస్తున్నాయి అని తెలిసి ఈ దావీదు ఏం చేశాడు అంటే తన పనివారిని పంపించి ఇదిగో మీరు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ మేకలకి మేము చాలా తోడుగా ఉన్నాము. ఈరోజు నాతో ఉన్న వారందరూ కూడా కొంచెం ఆకలితో ఉన్నారు. మీకు పంట సమృద్ధి వచ్చింది కనుక మాకేమన్నా ఆహారాన్ని దయచేయమని అడగటానికి దావీదు తన వారిని ఆ ప్రదేశానికి పంపించాడు. పంపించగానే అక్కడ నాబాలు వాడిన మాటలేంటో తెలుసా? ఏమని వాడుతున్నాడు నాబాలు? దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? నేను సంపాదించుకున్న ఈ అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు, నా గొర్రె యొక్క బొచ్చు కత్తిరించు వారికి నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తానా అని దావీదు పంపించిన పనివారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? నాబాలు. ఇక నాబాలులో ఏం కనిపిస్తుంది అంటే ఒక అతిశయం కనిపిస్తుంది. నాబాలులో ఒక గర్వం కనిపిస్తూ ఉంది. కనికరం లేని మనస్సు కనిపిస్తుంది నాబాలులో. నిర్లక్ష్య వైఖరితో మాట్లాడుతున్నాడు. దావీదు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అంటే హేళన చేస్తున్నాడు. తన యజమానుడైన సౌలుని దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వాడు అని ఎగతాళి చేస్తున్నాడు. ఇంత నిర్లక్ష్యంగా, అతిశయంగా, గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు నాబాలు. ఇది నాబాలు క్యారెక్టర్. అయితే నాబాలు ఇలా అన్నాడు అని దావీదుకి ఎప్పుడైతే తెలిసిందో, దావీదులో కూడా విపరీతమైన కోపం వచ్చింది. దావీదు కూడా అన్నారులేని క్షమించలేదు, అన్నారులేని ఓర్చుకోలేదు. దావీదు తనతో ఉన్న 400 మంది, తనతో ఉన్నవారు అందరినీ కూడా పిలిచి, అందరూ కూడా మీ చేతుల్లో కత్తులు పెట్టుకోండి, ఈరోజు నాబాలు కలిగిన దాన్ని అంతటినీ కూడా నాశనం చేద్దాము అని చెప్పి దావీదు తన దగ్గర ఉన్న 400 మందిని కత్తులు ధరింపజేశాడు. తను కూడా ఒక కత్తి తీసుకున్నాడు, తన మీదకి వెళ్ళిపోతూ ఉన్నాడు. జాగ్రత్త, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించాలి. ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అంటే, ఈరోజు ఆనందకరమైన వాతావరణాన్ని పాడు చేసేది ఏంటి అంటే, ఇదిగో గర్వం, అహంకారం, అతిశయం, తగ్గించుకునే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. ఇక్కడ నాబాలుకు ఉందా అంటే నాబాలు అతిశయిస్తూనే ఉన్నాడు. నాబాలు నేను ఇంత ధనవంతుని కదా, నేను ఇంత సమృద్ధి కలిగి ఉన్నాను కదా అని ఎదుటి వ్యక్తిని చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో, వారు సహాయం చేశారే, అయినా ఆహారమే కదా వారు అడిగింది. వారు బలవంతంగా అరణ్యంలో ఉన్నప్పుడు ఒక్క గొర్రెను కూడా వారు ముట్టుకోలేదు, బలవంతంగా వారు ఆహారం కొరకు ఏది ఆశించలేదు అని ఆ కనికిరమలేని ఆ మనసుతో మాట్లాడుతూ ఉన్నాడు నాబాలు. అయితే అలా మాట్లాడాడు కదా అని దావీదు ఊరుకున్నాడా? దావీదేమంటున్నాడు? మీ అందరూ కత్తులు ధరించుకోండి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించుకొని రేపు ఏ సమయానికి ఏం చేస్తారని శపథం చేస్తున్నాడు దావీదు. నాబాలు ఇంటిలో
ఒక్క మగవాడు కూడా లేకుండా అందరినీ కూడా సంహరిద్దాము అని. ఇదిగో విపరీతమైన ఒక కోపము. ఆ పరిస్థితుల్లో దావీదు తన వారందరికీ కత్తులు ధరించి ఆ ప్రదేశానికి వెళుతున్న సందర్భం. అయితే మూడో వ్యక్తి అబీగయలు. ఈ స్త్రీకి ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలియగానే ఆవిడేం తెలిసిందో తెలుసా? ఆవిడలో ఉన్న తగ్గింపు, ఆవిడలో ఉన్న వినయము, ఆవిడలో ఉన్న ఆ పరిస్థితి స్వభావం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పనివారు వెంటనే వెళ్ళి ఈ అబీగయలుతో చెప్తున్నారు, దావీదు 400 మందిని తీసుకొని ఇదిగో నీ భర్త అయిన నాబాలును చంపటానికి వస్తున్నారు. నాబాలు ఇలా చేశాడు, వారు అరణ్యంలో చాలా మేలు చేశారు మనకి, ఆ మేలుకి తగిన ప్రతిఫలం గురించి లేదా సహాయం కొరకు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అబీగయలుకు తెలిసింది. తెలవగానే ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? జరగవలసింది మంచిదే, మేమెందుకు ఇస్తాం, మా సంపాదన వారికి పెట్టవలసిన అవసరం ఏంటి అని మాట్లాడలేదు. మంచి జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అన్న విధంగా ఈ స్త్రీ మంచి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సమస్యని ఎలా సద్దు మణిగించే విధంగా చేసిందో ఈ ప్రదేశంలో మనం చూడవచ్చు. నాబాలు మోటివాడు, మూర్ఖుడు, అతిశయము గర్వం కలిగిన వాడు. ఇదిగో దావీదు కూడా కోపాన్ని నిగ్రహించుకోలేక తను కూడా ఎదుటివారిని చంపివేయాలనే మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు దావీదు కూడా. కానీ ఇక్కడ అబీగయలు మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి. ఎవరి దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఏమని? యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి, నా ఏలిన వాడవైన నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని. ఇవన్నీ మాట్లాడుతుంది దావీదు దగ్గర. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, ఆ వార్త తెలియగానే ఈ అబీగయలు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకుంది. తన భర్తకి చెప్పలేదు. తన దగ్గర ఉన్న దావీదు ఏది కావాలని కోరుకున్నాడో ఆ దావీదుకి అది అందచేయటానికి తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకుని. చదవండి ఆ సందర్భాన్ని. అబీగయలు నాబాలుతో తన భర్తతో ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధపముల మీద వేయించి గాడిదల మీద వేయించుకొని మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను వెనక వస్తున్నాను అని చెప్పి అన్ని సిద్ధపరిచి దావీదు ఎదుటికి తీసుకుని వెళ్ళిపోయాయి. చూశారా? ఈరోజు ఓర్పు, ఈరోజు సహనము, ఈరోజు కనికరము ఎంత గొప్ప మేలు చేస్తుందో తెలుసా? గొప్ప మరణాన్ని, గొప్ప యుద్ధాన్ని ఆపేసే విధంగా ఈ స్త్రీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించింది. అక్కడ గొప్ప యుద్ధ వాతావరణాన్ని అణిచివేసింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎదురైన పరిస్థితుల్లో కానీ ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, క్షమించే మనసు లేకపోతే మన జీవితంలో ఆనందించండి అని మన యొక్క జీవితంలోనికి ఒక సంపూర్ణతని తీసుకురావాలి అనుకుంటున్న దేవుని యొక్క ఆలోచన నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఈ స్వభావం మనలో ఉండాలి. ఎంత సమయము దావీదు ఎంత బలవంతుడో తెలుసు. తనతో ఉన్న 400 మందిలో 200 మందిని
సామాను యొద్ద ఉంచి 200 మందిని తీసుకుని బయలుదేరాడు దావీదు. 600 మందిలో 600 మంది 600 మందిలో 400 మంది 600 మందిలో 200 మందిని సామాను యొద్ద ఉంచి 400 మందిని యుద్ధానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన వధ జరగాలో, ఎంత భయంకరమైన నష్టం జరగాలో ఆ జరిగే సమయంలో దావీదు మనసు ఎరిగిన దేవుడు ఇదిగో ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఇక్కడ అబీగయీలు యొక్క మనసు చూస్తున్నాం. అయితే దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో చెప్తున్నాడు. ఏమని చెప్పింది ఇప్పుడు చదవండి. అక్కడ నా ఏలిన వాడవగు నీ దేవుడు నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత వచ్చింది ఆ స్త్రీ వచ్చి దావీదుతో అంటుంది, నిన్ను దేవుడు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవైన నీకు ఎంత మాత్రము కలుగకూడదు. ఏం చేస్తే కలుగుతుందంట మనోవిచారం, ఏం చేస్తే కలిగిద్దంట దుఃఖం. జాగ్రత్తగా ఆ మాట చదవండి. నిష్కారణంగా గాని ఇప్పుడు నువ్వు రక్తం చిందిస్తే దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచాలనుకున్నాడు కదా. దావీదుని దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచాలనుకున్నాడు. ఈ సమయంలో కానీ దావీదు ఒకవేళ నిష్కారణంగా ఒక వ్యక్తిని చంపి రక్తాపరాధములోనికి వెళ్ళిపోతే పగ తీర్చుకుంటే చదువుదా ఆ మాటలు. నా ఏలిన వాడవగు నీవు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటుంది? నా ఏలిన వాడువైన నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను 2 మనోవిచారమైనను దుఃఖమైనను 3 దుఃఖమైనను నా ఏలిన వాడవైన నీకు ఎంత మాత్రము కలగకూడదు. ఒకవేళ ఈ తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా? మనోవిచారము ప్రారంభమైద్దంట, దుఃఖం ప్రారంభమైద్దంట. ఈరోజు మనం కూడా అలాంటి పనులు కోపంతో కానీ, గర్వంతో కానీ, అతిశయంతో కానీ ఒకవేళ మనం కానీ మన యొక్క అనుదిన జీవితంలో దీన్ని కానీ అనుమతిస్తే ఇదిగో మిగిలేది ఏమంట అక్కడ? దుఃఖము, మనోవిచారము. ఇదే మిగులుతుంది మన జీవితంలో. అందుకే ఆయన అంటున్నాడు, ఇది తప్పించుకోవాలి అంటే ఆనందించండి. మీరు ఆనందంగా ఉండాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది, మీ సహనము సకల జనులకు. అది నీలో ఎంత సహనం ఉందో. ఆ సమయంలో దావీదులో సహనం లేదు, అవతల నాబాలులో కూడా సహనం లేదు, ఓర్పు లేదు, గర్వం కూడా ఉంది. ఇవి ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ జీవితాల్లో భయంకరమైన ఒక దుఃఖ దినాలుగా వారి రోజులు మారబోతూ ఉన్నాయి. కనుక దేవుడు ఈ అబీగయలుతో దావీదుతో హెచ్చరిస్తూ ఉండగానే దావీదు వెంటనే ఆ మాటలు అర్థమైపోయి దావీదు వెంటనే వెనక్కి అడుగులు వేసి తను చేద్దాము అనుకున్నది తనను విశ్రమించాడు. చదవండి. అందుకు దావీదు, ఆ స్త్రీ మాట్లాడుతున్న మాటలకి దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్తున్నాడు. నన్ను ఆపటానికి నా దేవుడు నిన్ను పంపించాడు. నా జీవితంలో దుఃఖ దినాలు లేకుండా, నా జీవితంలో ఆనందకరమైన దినాలు నాకు కలిగే విధంగా దేవుడు నిన్ను నా యొద్దకి పంపించిన దేవుడికి మహిమ కలుగునుగాక అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆ దుఃఖ దినాలను తీసివేసి ఆనందకరమైన దినాలుగా మార్చడానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మన ముందుకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. దావీదైతే ఆ మాటలు తన యొద్దకు రాగానే ప్రభువును స్తుతించాడు. నిజమేనయ్యా, ఒక్క అడుగు నేను వేసి తప్పు చేస్తే ఇదిగో ఈ రక్తాపరాధము
నా జీవితంలో చింత, దిగులు, భయము, సంతోషం లేకుండా చేసేది. ఈరోజు మన జీవితాలకి కారణం ఇదే. తొందరపాటుతో మాట్లాడే మాటలు, తొందరపాటులో చేసే అహంకారము, గర్వము, అతిశయము ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖాన్ని కలుగు చేస్తున్నవి అవే దుఃఖానికి కారణం అవే. మీరు ఆలోచన చేయండి. దేవుడు ఆనందించండి అని చెప్తున్నప్పుడు ఆనందకరమైన దినాలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో, దుఃఖపడుతున్న దినాలు ఎన్ని ఉన్నాయి. ఈ ఆనందకరమైన దినాల గురించి ఆయన మాట్లాడటం లేదు. మిగిలిన దుఃఖకరంగా ఉన్న దినాలు ఎందుకు నువ్వు ఆనందకరంగా మార్చుకోలేవు? ఖచ్చితంగా నువ్వు ఆనందకరంగా మార్చుకోవాలి. అదే దావీదు అంటున్నాడు, అదే అబీగయలు చెప్తుంది. ఇదిగో నీవు ఆనందంగా ఉండటానికి దేవుడు తీసుకొచ్చిన ఒక సమాచారాన్ని తను తీసుకుని వచ్చి దావీదుతో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నువ్వు ఆ తప్పు చేస్తే ఏం కోల్పోతావు? మనోవిచారము. ఆ రోజు నుంచి విచారమే, ఆ రోజు నుంచి దిగులే, ఆ రోజు నుంచి ఏడ్పే, బాధే, ఒకదానికొకటి యుద్ధం చేస్తే. ఇక్కడ చూస్తే దావీదు పెద్ద ధనవంతుడేమీ కాదు. దావీదు కన్నా అవతల వ్యక్తి ఎవరు? నాబాలు ధనవంతుడు. నాబాలుకి బోళ్ళు మంది పనివారు ఉన్నారు. నాబాలు ఆస్తిపరుడు, అందుకే ఆ నాబాలు అతిశయించాడు. దావీదు కూడా తన బలాన్ని బట్టి తన మాటని సహించలేక తన యొక్క మాటకి మాట తీర్చుకుందామని బయలుదేరాడు. కానీ స్త్రీ జ్ఞానంతో ఆ వాతావరణాన్ని అంతటిని మార్చివేసి దావీదు జీవితంలో ఆనందాన్ని వచ్చే విధంగా దేవుడు మాటలు అందించడానికి దేవుడు ఆ స్త్రీని పంపించాడు. ఈరోజు మనందరి జీవితంలో తొందరపాటు, కోపము, అహంకారము, గర్వము, క్షమించే మనసు లేకపోవటమే ఈరోజు దుఃఖానికి, బాధకి కారణము అదే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆనందించండి, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను మీరు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే సకల జనుల ఎదుట ఎంత సహనముందో తెలియచేయండి, చూపించండి. అన్ని జనాంగానికి చూపించండి నీ సహనం ఎంతో, నీ ఓర్పు ఎంతో. మీ భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, స్నేహితులుగా అందరూ కలిసి ఉంటున్నారు కదా. క్రైస్తవుడి యొక్క ఓర్పు ఏంటో, క్రైస్తవుడి యొక్క సహనం ఏంటో సకల జనానికి మీరు చూపించాలి. అది మనలో ఉంటే మన ఆనందాన్ని చూసి వారు కూడా మీ ఆనందానికి కారణం ఏంటి అని మనల్ని అడుగుతారు. చాలామందికి ఆనందానికి కారణం ఏంటో అర్థం కాదు. ఆనందానికి కారణం డబ్బు అనుకుంటారు, ఆనందానికి కారణం మరొకటి అనుకుంటారు. అదొక్కటి ఉంటేనే ఆనందం రాదు. మన జీవితంలో ఒక ఆరోగ్యం ఉంటేనే ఆనందం రాదు, ఒక డబ్బు ఉంటేనే ఆనందం రాదు. ఈ ఆనందము, ఈ డబ్బు ద్వారా వచ్చే ఆనందమైన, ఆరోగ్యం ద్వారా వచ్చే ఆనందమైన, పిల్లల ద్వారా వచ్చే ఆనందమైన, ఇదిగో మన జీవితంలో ఆ ఆనందం అంతా కూడా దుఃఖకరంగా మార్చబడే కొన్ని పనులు మన జీవితంలో ఉన్నాయి. వాటిని మాన్చవేస్తే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఆరోగ్యంగా డబ్బు ఉండి మరొకటి వచ్చే ఆనందం కొద్ది గంటలే ఉంటుంది, మనకి తర్వాత ఆనందం ఉండటం లేదు. డబ్బు వచ్చింది అనగానే, శాలరీ పడింది అనగానే ఆనందం ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, తర్వాత ఆనందం కాస్తే పోయా మంత్ ఎండింగ్ వచ్చేసరికి దుఃఖము, బాధ, దిగులు, భయము, దాక్కోవాలి, అబద్ధాలు చెప్పాలి, తప్పించుకోవాలి, భయపడాలి. దాని ద్వారా శాశ్వతమైన ఆనందం రాదు. అలాగా శాశ్వతమైన ఆనందంగా అది మార్చబడాలి అంటే ఇదిగో మనలో ఏముండాలంట? సహనము, ఓర్పు, క్షమించే మనసు. అర్థమవుతుందా? ఇవి మనకు వచ్చిన ఆనందాన్ని సంపూర్ణంగా మార్చబడాలి అంటే ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇవి అలంకరించుకోవాలి. మనం ఏం చేయాలి? ఇవి అలంకరించుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఉంటే వచ్చిన ఆనందము గంట అవగానే ఆనందం వెళ్ళిపోదు, నెల అవగానే ఆనందం వెళ్ళిపోదు, సంవత్సరం అవగానే ఆనందం వెళ్ళిపోదు. మన జీవితకాలం అంతా కూడా
దేవుడి వాక్యం సత్యం. దేవుడి వాక్యం చెప్తుంది ఒకటే, ఆనందించాలి, మీరు ఆనందించాలి, మీ జీవితకాలం అంతా ఆనందించాలి. కనుక ఆ బాధల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి మనందరం దుఃఖపడుతున్నాం కదా, దాని పరిష్కారం ఇదే. చూడండి, ప్రతి చిన్నదానికి మన స్వభావం ఎంత భయంకరమైన నష్టాన్ని కలగజేస్తుందో చూడండి మీరు. అదొక్కటి నిగ్రహించుకోగలిగితే, అదొక్కటి చేయగలిగితే సంపూర్ణమైన ఆనందం మనదే. మరొక మాట అన్నారు అక్కడే, 5వ వచనం చదివాం కదా, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, దేవుడు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడవద్దు. రెండవది, మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలి అంటే రెండో విషయం చెప్తున్నాడు, దేని విషయంలో మీరు చింతించవద్దు. ఈ చింత ఎంత భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చిందో తెలుసా? ఊరికినే చింత వచ్చేసిద్ది మనకి, ఊరికినే చింత వస్తుంది. ఎందుకు చింత వస్తుందో తెలుసా? పొరుగు వారికి ఏదో ఉంది, మనకేదో లేదు అనగానే మనకి చింత మొదలైద్ది, దిగులు మొదలైద్ది. చింతించుట వలన నీ ఎత్తు మూరిని ఎక్కువ చేసుకుంటావా అంటాడు. ఇప్పుడు చింతపడటం వలన లేనిది వస్తుందా మనకి? ఇది ఎవరి దగ్గర మనం ఏం చూసినా అది కావాలి అనుకునే మనసు మనల్ని ఎప్పుడు దుఃఖంలోనే ముంచిద్ది. మనం కలిగిన దాంతో తృప్తి పడకపోతే, ఉన్న దానితో ఎవరైతే దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని నువ్వు దానిలో ఆనందాన్ని నువ్వు చూడగలిగితే, దేవుడు అద్భుతకరంగా మన జీవితాన్ని ఆనందకరమైన జీవితంగా మారుస్తాడు. ఏది ఉంటుంది ఖచ్చితంగా నీకున్న చిన్నదైనా సరే హ్యాపీగా తీసుకో. ఈరోజు ఇదే ఉందా, ఇదే బెట్టరని పల్లెలు తన్నేయటం, గ్లాసులు ఇసిరేయటం, కోపగించుకోవటం, అనగూడని మాటలు అనిపోవటం, ఇంట్లో ఎన్ని యుద్ధాలు జరుగుతాయో తెలుసా? కొంచెం ఆహారం లేట్ అయితే, అవునా, చిన్నది లేట్ అయితే, చిన్నది గొబాలు తొందరపాట్లు ఎవరైనా మాట అంటే, తొందరలో ఎవరైనా కాలు మనకు తగిలితే, ఈ పరిస్థితులన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ ఓర్పు సహనం లేకపోతే భయంకరమైన శోధన అండి. అసలు దుఃఖానికి కారణం ఇదే, దుఃఖానికి కారణం ఇదే. అందుకు రెండో విషయం అంటున్నాడు. రెండో విషయం ఏం చెప్పాడు ఇక్కడ? దేనిని గూర్చి అసలు మీరు చింతించొద్దు. అది లేదు, ఇది లేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, అలా చింతించొద్దు. అసలు ఎలా చింతిస్తారో ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఇక్కడ ఆహాబు రాజు ఉన్నాడు. ఎవరు? ఆహాబు రాజు. రాజుకి ఆస్తి ఏమన్నా తక్కువ ఉందా? లేదు. బలం ఏమన్నా తక్కువ? లేదు. మంచి బలం ఉంది, సైన్యం ఉంది, ఆస్తి ఉంది, కావాల్సినంత తోటలు పొలాలు అన్నీ ఉన్నాయి రాజుకి. అయితే ఒకరోజు తన రాజకోట మీద ఉండి తన సామ్రాజ్యం తనకు వచ్చిన అంతటిని కూడా చూసుకుంటూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు అంట తన కోటకి ఆనుకున్న సందర్భంలో కొంత ద్రాక్ష తోట వేరే వారిది కనిపించింది. మన బోర్డర్ ఫెన్సింగ్ వేసుకోగానే మనం 4 పలకలుగా ఇది మాది అని మన బోర్డర్ వేసుకుంటాం. ఇది ఎలా వచ్చింది? ఇలా ఇల్లు మధ్యలో ఎలా తిరిగిందనమాట. అంటే కొంచెం కొరివులాగా ఏదో బయట వాడి స్థలం ఒకటి మనం కూడా ఏం చేస్తాం, మనకు 10 ఎకరాలు ఉందనుకోండి, మధ్యలో ఎవరిదో మొక్క 10 సెంటు ఈ లోపలికి వచ్చింది అనుకోండి, ఎంత ఇచ్చైనా సరే దాన్ని కొని మనం కలుపుకుంటే అంత ఇంత ఉంది కదా, తృప్తి పడుతున్నామా? ఇంత ఉండి తృప్తి పడం. ఆ చిన్న లోటుని చూసుకొని అదే దుఃఖం మనకి. అది ఇంత ఇచ్చాడే, 100 ఎకరాలు ఉంది, 100 ఎకరంలో ఎవరిదో 1 ఎకరమో 2 ఎకరాలో మన దానిలో మధ్యలోకి వచ్చింది. అది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది కూడా మన దానిలోకి కలవాలి. ఈ రాత్రులు పగలు నిద్ర పట్టదు. మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అది చేసి ఇది చేసి ఎంతైనా ఇస్తాం, ఎంతైనా కొంటాం. అదే గొడవ జరిగింది ఇక్కడ. రాజు కొంతమందిని పంపించాడు,
పంపించాడు, ఆయన వెళ్ళాడా? సరే వెళ్ళారు. వెళ్ళి అక్కడ నాబోతు అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. రాజు అన్నాడు, అయ్యా నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, ఇదిగో నా దాని మధ్యలో ఉంది కనుక నీకు ఇంతకన్నా విలువైనది మంచిది నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తా అనేది రాజు వాదన. ఈ వ్యక్తి అంటాడు, ఇది మా తాతల లాంటి నుండి వచ్చింది, మా తాత గుర్తుగా నాకు ఇచ్చాడు, దీన్ని అమ్ముకోవటం అయితే నాకు ఇష్టం లేదు, నువ్వు లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా సరే ఇదైతే నేను అమ్మను అనేది నాబోతు యొక్క వాదన. ఈయన ఆశ ఈయనది, మా తాతల నుంచి వచ్చింది కనుక అని ఈయన సంతోషంగా ఉన్నాడు. 100 ఎకరాలు ఉన్నవాడు ఆయనకి సంతోషం లేదు, కానీ వాళ్ళ తాతలు ఇచ్చింది 1 సెంటో 2 సెంటో ద్రాక్ష తోటను చూసి ఆనందంగా ఉన్నాడు. ఇది అమ్మటానికి కూడా ఇష్టపడలా. అయ్యా అమ్మాయి, నీకు ఎన్ని కావాలంటే అంత ఇస్తాం, లగ్జరీ లైఫ్ అనుభవించు. నాకు లగ్జరీ దానిలో లేదు, మా తాత ఇచ్చిన దానిలో నాకు ఆనందం ఉంది అనుకున్నాడు ఈ వ్యక్తి. ఈరోజు మీరు గమనించండి, మన జీవితంలో అన్నీ దేవుడిస్తున్నాడు. ఎక్కడో నువ్వు దేని మీదో నువ్వు ఆశ పెట్టి చింతిస్తూ నీ జీవితాన్ని అంత దుఃఖమయంగా చేసుకుంటున్నావు. అన్నీ ఇస్తున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాలను పరిశీలిస్తే కొన్ని కుటుంబాలను చూస్తే ఆ కుటుంబాల కన్నా మన కుటుంబాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. నువ్వు ఆలోచించే కాకపోతే ఈరోజు ఒక మెతుకు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేని కుటుంబాలు, ఒంటి మీద బట్టలు వేసుకునటానికి వస్త్రాలు లేని కుటుంబాలు, చలి కాసుకోలేక ఎండకి ఒక నీడకి రాలేక ఎంతోమంది వృద్ధులు చనిపోతూ ఎంతోమంది పిల్లలు, ఎన్నో కుటుంబాలు శరీరం చూసినప్పుడు ఎముకలే కనిపిస్తాయి వారి. అలాంటి భయంకరమైన దేశాలే ఉన్నాయి. లక్షల మంది ప్రజలు ఉన్నారు అలా ఇంటివారు. కానీ ఈరోజు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. ఈ రాజుకి రాజ్యం ఇచ్చి, అధికారం ఇచ్చి, సామ్రాజ్యాన్ని ఇచ్చి, అంత ఆస్తిస్తే ఇతను ఇదిగో ఆ ఎలితిగా ఉంది, అది ఎవరిదో నా దానిలో ఉంది, ఇది నాకు కావాలి అన్నాడు. నేనైతే నువ్వేదైనా అడిగినా నేను దీన్ని ససేమేర నీకు ఇవ్వను అన్నాడు. ఇతను సామాన్యమైన వ్యక్తి, అతని రాజు అయితే నాకేంటి, నా తాతదే, నాది కష్టార్జితో నాదే, నేను సుఖంగా హ్యాపీగా ఉండాలి అంటే నాకు ఇది ఉండాలి అనుకున్నాడు. మరి డబ్బు ఎక్కువ ఇస్తే ఇచ్చేయాలి కదా. చివరికి ఏం చేశాడు అంటే ఇంటికి వెళ్ళాడు. ఏం చేయడు, అలిగి మూతి ముడుచుకొని పనుకున్నాడు. దేని కొరకు అలిగాడు? సంతోషంగా రాజు కోటలో రథాల మీద తిరగవలసిన రాజు ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని మంచం మీద పనుకొని కన్నీరు కార్చి ఏడుస్తున్నాడంట. ఈలోపు భార్య వచ్చింది తలుపు తీసుకొని. ఏంటి నీ దుఃఖం ఏంటి, ఈ బాధ ఏంటి, నువ్వు రాజువి, రాజుకేం కొదువా, అదే నీ కన్నీరేంటి, నీ చింత ఏంటి, చింతపడుతున్నాడు ఇక్కడ. అడిగితే ఆయన చెప్పాడు, నేను తోట అడిగాను, నాబోతు తోట ఇవ్వనన్నాడు, నేను మంచిది ఇస్తానన్నాడు, అయినా ఇవ్వనన్నాడు అని చెప్పి బాధపడుతూ చింతపడుతూ దిగులు పడుతున్నాడు. నీ చింత ఎంత ఆనందాన్ని దొంగిలించిందో తెలుసా? ఎంత ఆనందకరంగా ఉండవలసిన ఈ రాజు దేవుడు అన్నీ సమృద్ధిగా ఇస్తే ఇదిగో చిన్నదాని కొరకు చింత. ఈరోజు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరికో ఉన్నది మనకు రాలేదే అని, ఎవరికో ఉన్నది మనకు లేదని. ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఇదే. ఒకరు ఒంటి మీద ఉంటే అది మన ఇంటిలోనికి రావాలి, ఒకరు ఒంటి మీద ఏదైనా కనిపిస్తే మన ఇంటిలోకి రావాలి. అది చింత, ఇదే అసూయ, చింత, ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? నీ సంతోషాన్ని దొంగిలిస్తున్నాయి. ఉన్న వస్త్రం చాలదా మనకి? ఎవరు ధరించుకునే వస్త్రాలు, ఎవరు ధరించుకునే ఐటమ్స్ మన దగ్గరికి రాకపోయేసరికి నువ్వు దిగులు పడుతున్నావు. ఏదో విచారం, ఏదో కోల్పోయినట్లుగా. సంతోషం పోతుందని నీకు తెలియలా. నీ చింత వెనక నీ సంతోషాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతుందని నీకు తెలియలేదు. ఇదిగో భార్యకి చెప్పాడు. భార్య అంది, ఏమని, ఏం చెబుతుంది ఒకసారి చదవండి. ఇశ్రాయేలులో, నా వైపు చూడాలి. ఇశ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించటలేదా? భార్య వచ్చి చెప్తుంది భర్తతో, రాజుతో, నువ్వు రాజ్యాన్ని పరిపాలించటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు అని చెప్తాను. సంతోషంగా ఉండు, నువ్వు రాజువి. నీ దిగులేంటి? అదే కదా
దాని సంగతి నేను చూసుకుంటా, నువ్వు రాజు అయినా నీకు చేత కాలేదు, దాన్ని ఎలా చేయాలో నేను చేస్తాను అని చెప్పి ఆ పరిస్థితిని సంతోషించండి అని చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి, ధైర్యంగా ఉండండి అని చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. నువ్వు రాజు కదా, మన కొదువేముంది, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు అన్న మాటలైతే ఆనందంగా ఉండే. కానీ ఈవిడ ఆలోచన అది కాదు. ఈవిడ అంటుంది, నువ్వు సంతోషంగా ఉండు హృదయంలో, నేను చూసుకుంటాను అంది. వెళ్ళింది, తన రాజ్యంలో కొంతమంది సైనికులకు చెప్పింది. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు, అబద్ధ సాక్ష్యం పెట్టారు, రాజును దూషించారు అని, హేళన చేశారు అని, చులకనగా మాట్లాడారు అని అబద్ధాలు చెప్పి అందరూ రాళ్ళు తీసుకొని కొట్టి ఆ నాబోతుని చంపేశారు. చంపేయగానే వెళ్ళింది రాజు దగ్గరికి, రాజా అక్కడెక్కడో ఫెన్సింగ్ వేశారు కదా, ఫెన్సింగ్ పీకేసేయి, అది నీ పొలంలో కలుపుకో, నాబోతు చచ్చిపోయాడు. ఇంకా అసూయ, ఈర్ష్య, చింత ఎక్కడ తీసుకొని వెళ్ళిందో తెలుసా? అతను చంపి రాళ్ళుతో కొట్టించి చంపేపించింది భార్య. రాజు కదా, తన అధికారంతో చంపేపించింది. న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, న్యాయం జరిగించే దేవుడు ఉన్నాడు. ఆయన కలుగు చేసుకొని ప్రవక్తను పంపించి చెప్పాడు, ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం కూడా నిజముగా నాకుతాయి. అట చచ్చి పడిపోయి ఉంటే కుక్కలు నాకాయంట. ఎక్కడ నాకాయో రాజు అయిన నీవు కూడా అక్కడే చస్తావు, నీ రక్తం కూడా కుక్కలు నాకే వరకు నీ శవం రోడ్డు మీద పడి ఉంటుంది అని చెప్పాడు. గమనించండి సంగమా, ఎంత మంచి స్థితి ఇస్తే చింత ఎక్కడ తీసుకువెళ్ళిందో తెలుసా? చింత పడతా కూర్చున్నాడంట. ఎందుకు చింత? ఉన్నదాన్ని ఆనందంగా అనుభవించలేవా? తినటానికి మెతుకు పెట్టాడే, తినటానికి కట్టుకుంటే బట్టలు ఇచ్చాడే, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడే, ఏదో లేదు అని విచారము, దిగులు, చింతపడుతూ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, నీకు ఆనందాన్ని ఇవ్వటానికి సమీపంగా ఉన్నాడు. అందుకే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నీ సహనమును సకల జనులకు తెలియచే క్రైస్తవుడిగా. రెండవది, దేని గూర్చి చింతపడవద్దో, చింతించొద్దు. నీకేం కావాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు కావాలో నీకు దేవుడికి తెలుసు. అంతేగాని చింతపడతా ఉన్నదాన్ని అనుభవించకుండా అదే విచారంతో నువ్వెందుకుంటావు? వీటిని తొలగించుకోగలిగితే ఇప్పుడు వరకు దుఃఖ దినాలు, దుఃఖ సమయాలు ఎన్ని ఉన్నాయో వీటిని కూడా దేవుడు ఆనందకరంగా మారుస్తాడు. డబ్బులు వచ్చినప్పుడు నెల ప్రారంభంలో ఆనందమే, ఇదిగో శాలరీ వచ్చేసింది, జీతం పడిపోయింది, ఇదే సంతోషం. నెల ముగింపైన, సంవత్సరాల ముగింపులో కూడా ఆనందం చెదిరిపోకుండా ఉండాలంటే ఓర్పు, సహనం, క్షమించే మనసు, కనికరించే మనసు, చింతించవద్దు అని చెప్తున్నాడు. చింతపడే మనసు తీసివేయి, కనికరం మనసు కలిగి ఉండు, దయ కలిగి ఉండు. ఇదిగో సకల మనుషులకి నీ యొక్క సహనం ఏంటో చూపించు. నీ ఆనందం చూసి వాళ్ళు అడగాలి, ఇదిగో ఈ సంతోషానికి కారణం ఏంటి, ఎలా మీకు ఇంత సంతోషంగా ఉంటున్నారు? ఇది కుటుంబంలో ఏమీ లేకుండా కూడా సంతోషంగా ఉంటున్నారు, కట్టుకుంటే సరిగ్గా బట్టలు లేకపోయినా ఎంత ఆనందంగా ఉంటున్నారు, ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా కూడా ఆనందంగా ఉంటున్నారు, ఉద్యోగం ఆలస్యమైన ఆనందంగా ఉంటున్నారు. అసలు ఆనందానికి కారణం ఏంటి అని సకల జనులు నిన్ను అడిగే విధంగా నీ సహనంతో, ఓర్పుతో చింతను విడిచిపెట్టి ప్రభు ఎదుట నిలబడదాం. మనందరికీ దేవుడు చెప్తున్న ఆ వాగ్దానం, అందరూ కూడా సంతోషకరంగా మన జీవితాలని ముందు కొనసాగించుకోవాలి అనే దేవుని యొక్క ఆశ మనందరిలో కూడా నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్.